పెద్ద పండుగొచ్చింది, సంబరాలు తెచ్చింది. మనం మన ఊరిలో చేసుకునే ఆ సంబరాల కిక్కే వేరప్ప. అందుకే మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక మ్యాటర్లోకి వెళ్తే ప్రతి సంక్రాంతికి తప్పకుండా వచ్చే నాగార్జున గారి సినిమా కూడా వచ్చేసింది. మరి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని గారి దర్శకత్వంలో నాగార్జున గారితో పాటు అషికా రంగనాథ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, నాజర్ మొదలగు వారు నటించిన నా సామి రంగా ఎలా ఉందో మన సమీక్షలో తెలుసుకుందాం. సో వెల్కమ్ గాయ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ముందుగా కథ విషయానికి కిష్టయ్య అనాథ, కానీ ఆదరించిన తమ్ముడు అంజితో కలిసే ఉంటుంటాడు. అలాగే అండగా నిలబడ్డ పెద్దయ్యకి విధేయుడు. అదే ఊరికి చెందిన వరాలితో కిష్టయ్య ప్రేమలో పడ్డం, ఆమెని పెద్దయ్య కొడుకు కూడా కోరుకోవడంతో సమస్య మొదలవుతుంది. మరి చివరికి కిష్టయ్య వరాలు కలిసారా లేదా అనేదే మిగతా సినిమా. అన్నట్లు మధ్యలో ఒక సైడ్ లవ్ స్టోరీతో పాటు ఊరిలో ఉండే రొటీన్ గొడవల్ని కూడా ఇరికించేశారు. ఇక కథనం మరియు దర్శకత్వం విషయానికొస్తే ఈ సినిమా స్క్రీన్ ప్లే కి ఒక స్ట్రక్చర్ అండ్ ఫ్లో అంటూ లేదు. ర్యాండమ్ సీన్స్ ని ముందు వెనక ఎలా పడితే అలా కుట్టేసి మస్త్ కాంప్లికేటెడ్ స్క్రిప్టింగ్ అనుకున్నారేమో. డ్రామాని ప్రాపర్ గా స్టేజ్ చేయలేక తలా తోక లేకుండా బ్లాండ్ గా రాసుకున్నారు. ఉదాహరణకి అన్నకన్నా ముందు తమ్ముడికే పెళ్లి జరుగుద్ది, కానీ రవ్వంత డిస్కషన్ కూడా లేకుండా స్ట్రెయిట్ గా పెళ్లి చూపించేస్తారు. అక్కడితో ఆపకుండా సడన్ గా మరొక సీన్ లో వాళ్ళకొక కూతురు కూడా ఉన్నట్లు చూపించేస్తారు. అందువల్ల క్లైమాక్స్ లో అంజి కూతురుని బేస్ చేసుకుని పండించాలనుకున్న సెంటిమెంట్ బొత్తిగా పండలేదు. అసలు అల్లరి నరేష్ గారిని క్యాస్ట్ చేసినప్పుడే అంజి క్యారెక్టర్ ఎందుకుందో ఏమవుతుందో మనకి తెలుసు. సో నో సర్ప్రైజెస్. అలాగే డ్రామా కోసం చిన్నప్పటి నుంచి లాక్కొచ్చిన కీ క్యారెక్టర్ ని మధ్యలోనే టపా కట్టించేశారు. ఈ సినిమాలో ఇంకేముందిరా బాబు అనుకుంటున్నప్పుడు చేసేదేమీ లేక ఫస్ట్ హాఫ్ లో మొదలెట్టిన భాస్కర్ గాడి లవ్ స్టోరీ గొడవని సెకండ్ హాఫ్ లో కూడా సాగదీశారు. సాగదీసి క్లైమాక్స్ కూడా వచ్చేసిందే గాని భాస్కర్ అండ్ ఆడి లవర్ కి సరైన డైలాగ్స్ అండ్ స్క్రీన్ టైం కూడా కేటాయించలేదు. ఇక కామెడీ అంటారా, పల్లెటూరిని బేస్ చేసుకుని వచ్చే ప్రతి సంక్రాంతి సినిమాలో ఉండే రొటీన్ సీన్సే గాని రైటింగ్ అండ్ టైమింగ్ లో భరించలేని లాగ్ ఉంది. దానివల్ల కితకితలు పెడుతున్నాం అనుకున్నారే కానీ మనకైతే విసుగు పుట్టడం ఖాయం. ఉదాహరణకి అంజీ ఫస్ట్ నైట్ సీన్ ని ఫన్నీగా తీయాలని తెగ ట్రై చేశారు, మనకి మాత్రం నీరసం రావడం ఖాయం. ఇక క్రక్స్ ఆఫ్ ద మూవీ కిష్టయ్య లవ్ స్టోరీలోకి వెళ్తే టార్గెట్ ఆడియన్స్ కి పెద్దగా ఫరక్ పడదేమో గానీ నాగార్జున అండ్ అషికా గారి పేరింగ్ చూడ్డానికి చాలా ఆడ్ గా అనిపించింది. ఫ్రాంక్లీ నాగార్జున గారు అషికా గారిని సైకిల్ ఎక్కించుకుని తీసుకెళ్లే సీన్ లో తండ్రి కూతురుని కాలేజ్ కి తీసుకెళ్తున్నట్లే అనిపించింది. లేకపోతే 37 ఏళ్లు ఏంటి అషికా గారి వయసు అనుకుంటున్నారా? లేదండి బాబు, ఆమె వయసు 27. నేను చెప్తుంది నాగార్జున గారికి అషికా గారికి మధ్య వయసులో తేడా సరిగ్గా 37 ఏళ్లు. బాటం లైన్ ఏంటంటే అషికా రంగనాథ్ గారి బ్యూటీ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తప్ప సినిమాలో పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు. నాగార్జున గారు తన వయసుకి చాలా చాలా బాగున్నారు, కానీ అషికా గారి పక్కన కాదు. అందుకే కెమిస్ట్రీ జీరో. 1-2 పాటలు బాగున్నాయేమో గానీ టెక్నికల్ గా రవ్వంత మ్యాటర్ కూడా లేదు. ఓవరాల్ గా టార్గెట్ ఆడియన్స్ కి అయితే జస్ట్ బోర్ కొట్టొచ్చు, మిగతా ఆడియన్స్ కి మాత్రం రోత పుట్టడం ఖాయం. అందుకే ఈ చిత్రానికి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 10 stars. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, కానీ ముఖ్యంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.